గొప్పవారికి, ధనవంతులకి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ధనాన్ని బట్టి గర్విష్ఠులు అవ్వకండి. ఉద్యోగంలో ప్రమోషన్ రాగానే గర్వపడద్దు, ఆస్తి పెరగగానే గర్వపడద్దు, మీరు కొన్న పొలాలు స్థలాలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే రేటు రాగానే కళ్ళు కూడా ఆకాశానికి ఎక్కించుకోవద్దు. దేవుడు చెప్తున్న మాట, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు అవ్వద్దు. ఎందుకంటే ఈ ధనము అస్థిరమైనది, ఇవాళ ఉంటుంది రేపు పోద్ది. అయినా ధనం ఉన్నంత మాత్రాన అది అనుభవించడానికి నువ్వు ఉంటావన్న గ్యారంటీ అయినా ఉందా? లేనే లేదు. కొంతమంది కోట్ల రూపాయలు సంపాదించి కరెక్ట్గా అనుభవించే టైంకి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు లేరా? ఆస్తి ఎవరికో విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు లేరంటారా ఈ ప్రపంచంలో? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడి.